హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీకాకుళం స్పెషల్ పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చూపించబోతున్నాను. ఈ పచ్చి జీడిపప్పు అనేది మనకి ఎక్కువగా సమ్మర్ టైంలోనే దొరుకుతుంది. ఎందుకంటే జీడిపండ్లు ఈ సమ్మర్ టైంలోనే కాస్తాయి కదా. మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ కూడా మా అత్తయ్యలు అయితే మా కోసం ఈ పచ్చి జీడిపప్పు అయితే రెడీగా ఉంచుతారు. మరి ఈ పచ్చి జీడిపప్పు కర్రీ అనేది చికెన్ మటన్ కంటే భలే టేస్ట్ ఉంటుంది. మరి ఇంత టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం పచ్చి జీడి పిక్కలను అయితే తీసుకోవాలి. ఈ జీడి పిక్కలు అనేవి మా తోటలో నుంచి మా మావయ్య గారు అయితే తీసుకొచ్చారు. ఈ జీడి పిక్కలు అనేవి దొరకడం కొంచెం కష్టమే, కాకపోతే పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇప్పుడు ఈ జీడి పిక్కల్ని కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేయడం కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఈ పిక్కలకున్న జీడంతా కూడా మన చేతులు కంటేస్తుంది. ఇలా కట్ చేసిన పిక్కల్ని కొంచెం వేడి నీటిలో వేసుకుంటే మనకి ఈజీగా దీనిపైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా ఈ పిక్కల పైన ఉన్న పొట్టు అంతటిని కూడా తీసేద్దాము. ఇక్కడ మనకి జీడిపప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ జీడిపప్పునేమో పక్కన పెడదాము. ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపును వేసుకుందాము. ఈ పోపు వేగాక ఒక 3 లేదా 4 మీడియం సైజు ఆనియన్స్ ని, అలానే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చీలని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు వేయించాక ఇందులో 2 రెమ్మల దాకా కరివేపాకును అయితే వేసుకుందాము. ఈ కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పును అయితే ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా ఈ జీడిపప్పుకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ జీడిపప్పును అయితే బాగా వేగనివ్వాలి. ఇక్కడ మనకి జీడిపప్పు అనేది చాలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా పొడి వేసుకుందాము. చివరిగా కూరనంతటిని కూడా కలుపుకొని ఇందులో తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని ఈ జీడిపప్పు అనేది మెత్తగా ఉడికినంత వరకు కూడా దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ జీడిపప్పు అయితే సగమే ఉడికింది. ఎందుకంటే వాటర్ అంతా కూడా దగ్గర అవ్వలేదు కదా, అందుకని దీనిపైన మూత పెట్టి ఇంకొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. చివరిగా అయితే మనకి టేస్టీ పచ్చి జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఏమైనా చాలకపోతే ఇందులో అయితే వేసుకుందాము. నాకైతే అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. అలానే ఇందులో జీడిపప్పు కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి జీడిపప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది. కూర అయితే భలే టేస్ట్ ఉంది. మరి మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.